हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स 2025 हीरो डेस्टिनी 125 स्कूटर की संबंधिंచిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము। ఎవరైనా ఆ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది। ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసినా సరే రీడైరెక్ట్ అయిపోతారు ఆ వీడియోకి। ఆ వీడియో మొత్తం చూడండి, అది చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట, ఆ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి। ప్రతి వెహికల్లో కూడా ప్లస్ పాయింట్లు అయితే ఉంటాయి, అలాగే మైనస్లు కూడా ఉంటాయి। వాటి గురించి మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను। హీరో డెస్టినీ 125లో ఫస్ట్ ప్రోస్ గురించి చూద్దాము। నాకు అనిపించిన ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నియో రెట్రో స్టైల్ డిజైన్, అంటే మీకు పాత వెహికల్ లాగా ఉండిద్ది, కొత్త వెహికల్ లాగా ఉండిద్ది, చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట మిగతా స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే। యాక్టివా 125 అలాగే మీకు జూపిటర్ 125, యాక్సెస్ 125 ఈ మూడు కూడా కామన్ స్కూటర్స్ అయితే అయిపోయినాయి। సో హీరోలో మీకు డెస్టినీ 125 అనేది కొద్దిగా యూనిక్ డిజైన్లో లభిస్తూ ఉంది కాబట్టి అది నాకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే అనిపించింది। సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ అని చెప్పుకోవచ్చు, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట మనకి స్కూటర్స్లో ప్రొజెక్టర్ లైట్ ఇవ్వటం। దానివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ప్రొజెక్టర్ లైట్ అనేది చాలా దూరం అయితే కనిపిస్తూ ఉండిద్ది। సో ఎక్కడో ఉన్న గుంతలు కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నా సరే మనకి క్లియర్గా కనిపించింది కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది। దాని తర్వాత హెచ్ షేప్డ్ టేల్ లైట్ అని చెప్పుకోవచ్చు, బ్యాక్స్ అని మీకు టేల్ లైట్ కూడా హీరో లోగో లాగా హెచ్ షేప్లో అయితే ఉండిద్ది అనమాట, అది కూడా ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది। సో అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు। తర్వాత ఆటో క్యాన్సిల్ వింకర్స్, లెఫ్ట్ మనం సిగ్నల్ లైట్ వేసాం అనుకోండి, మనకి అన్ని సిగ్నల్ లైట్స్ అయితే వెలుగుతాయి కదా లెఫ్ట్ సైడ్న, టర్నింగ్ తిరగంగానే ఒక 10 to 15 సెకండ్స్లో మీకు ఆటోమేటిక్గా అవి ఆగిపోతాయి అనమాట, మీరు ఫిజికల్గా ఆపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు। ఇది ఒక ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ ఫీచర్ అనేది మనం ఎక్కువగా కార్స్లో చూస్తాము। సో ఇదొకటి ఇచ్చారనమాట। దాని తర్వాత మిగతా స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో పవర్ అనేది 9.12 PS అయితే ఉంది, కొంచెం పవర్ అయితే ఎక్కువ అనిపించింది। నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు పెర్ఫార్మెన్స్ అయితే బాగా నచ్చింది కాబట్టి పెర్ఫార్మెన్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు ఆ వెహికల్ కొనుక్కుంటే। తర్వాత మీకు 12 inches డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ఇచ్చారు బ్రో, లుక్ అయితే చాలా బాగుంది, ఇక్కడ మీరు చూడొచ్చు। అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 162 mm అనేది ఇచ్చారు, మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా, ఇందులో మనకి ఇంకా 2 mm అనేది ఎక్కువ ఉంది। కానీ కొద్దిగా బరువు ఎక్కువ ఉన్న పర్సన్స్ ఎవరైతే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చొని వెళ్తున్నారో అప్పుడు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగానే రైడ్ చేయాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి స్పీడ్గా వెళ్ళకూడదు। సో మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉంది। అలాగే 770 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు, 5.2 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట, అదొకటి నాకు బాగా నచ్చింది। ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.3 లీటర్స్ అనేది ఇచ్చారు, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అనమాట, మనం సీట్ కింద అయితే రీసెంట్గా జస్ట్ 1 day చూసాం కదా, అలా అయితే ఏమీ లేదు, బయట ఇచ్చారు కాబట్టి ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు। ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, మీరు టాప్ అండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే మాత్రం అందులో మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే వస్తుంది, బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, i3s టెక్నాలజీ ఉంది, ఇవన్నీ మీకు ఈ వెహికల్లో లభించే ప్లస్ పాయింట్స్ అనమాట। అలాగే మీకు బూట్ లైట్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా మీరు సీట్ ఓపెన్ చేసినప్పుడు నైట్ టైంలో మీకు ఆ బూట్ లైట్ అయితే చాలా బాగా హెల్ప్ అయ్యింది అనమాట, అది కూడా స్కిప్ అవ్వలేదు। దాని తర్వాత మీకు ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, అలాగే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పైన టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఇది ప్లస్ పాయింట్, ఇది కూడా స్కిప్ అవ్వలేదు। క్యారీ హుక్ అయితే ఇచ్చారు, 3 kgs వరకు అది బరువు మోయగలిగిద్ది అనమాట। హీరో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మైలేజ్ అనేది 60 కిలోమీటర్ల దాకా ఈ వెహికల్ ఇస్తుంది అని చెప్తున్నారు, ఎందుకంటే i3s టెక్నాలజీ అయితే ఉంది। కానీ రియాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్గా 50 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా రైడ్ చేస్తే మాత్రం మంచి స్మూత్గా ఉన్న రోడ్లో అప్పుడు మీకు మేబీ 55 to 60 ఇవ్వచ్చేమో, కానీ పిలియన్ రైడర్తో స్పీడ్గా వెళ్తూ ఎలా పడితే అలా నడిపారనుకోండి, అలాగే మీరు వెళ్ళే దారిలో గుంతలు అసలు రోడ్డే లేదనుకోండి, మట్టి రోడ్లో వెళ్ళారనుకోండి, మీకు అంత మైలేజ్ అయితే ఇవ్వదన్నమాట। లోపల మీకు ఆటోమేటిక్ సివిడి ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఒక 50 కిలోమీటర్స్ దాకా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు। నెక్స్ట్ ఈ వెహికల్లో నాకు ప్లస్ పాయింట్ అనిపించింది, గ్రాబ్ రైల్ దగ్గర మీకు ఒక సపోర్ట్ అయితే ఇచ్చారనమాట, బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ ఎవరైతే కూర్చొని ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఇట్లా వెనకాల ఆనుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఇది ఒకటి డిజైన్ చేసి ఇచ్చారు, అది బాగా నచ్చింది నాకు। ఇంకొక ప్లస్ పాయింట్ ఈ వెహికల్లో నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు వచ్చే అన్ని మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్లో కానీ ఆటోమేటిక్గా తలను తిప్పగానే హెడ్ లైట్ అనేది ఆన్ అయిపోయింది కదా, మనం ఆఫ్ చేయడానికి అయితే ఏమీ ఉండదు, కానీ ఈ స్కూటర్లో డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు హెడ్ లైట్ ఆఫ్ చేసుకోవడానికి, ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే। మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, బ్లాక్ కలర్లో క్వాలిటీ అయితే చాలా బాగుంది। అలాగే ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా ఇంకా కిక్ రాడ్ అయితే తీసుకొస్తా ఉన్నారు, రీసెంట్గా మీరు మన ఛానల్లో వీడియోస్ చూసుకున్నట్లయితే స్కూటీస్ మీద జూపిటర్ మీద చేశాను, అందులో మీకు కిక్ రాడ్ అయితే బేస్ వేరియంట్లో వస్తుంది కానీ టాప్ ఎండ్ వేరియంట్లో రావట్లేదు, కానీ ఇది టాప్ ఎండ్ వేరియంట్లో వీళ్ళు తీసుకొస్తా ఉన్నారనమాట, ఇది ఒక మంచి విషయం। అలాగే ఈ వెహికల్ ఆల్ ఇన్ వన్ కీ అయితే ఇచ్చారు, అంటే మీరు హ్యాండిల్ లాక్ వేయచ్చు, బూట్ ఓపెన్ చేయొచ్చు,
ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయొచ్చు, అలాగే ఇగ్నిషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. చూసారు కదా, చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు కొన్ని కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బే ఇచ్చారు. హెడ్ లైట్, టెయిల్ లైట్ ఎల్ఈడితో తీసుకొచ్చినప్పుడు ఇవి కూడా ఎల్ఈడికి అప్డేట్ చేసి తీసుకొస్తే చాలా బాగుండేది. అన్ని కంపెనీస్ కూడా సిగ్నల్ లైట్స్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అయినా సరే మీరు సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడితో తీసుకురండి, ఏ కంపెనీస్ అయినా సరే, అప్పుడు బాగుండిద్ది. అదొకటి నాకు నచ్చలేదు. దాని తర్వాత 190mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా డిస్క్ అనేది చిన్న సైజే ఉందన్నమాట. డ్రమ్ బ్రేక్తో కంపేర్ చేస్తే డిస్క్ అనేది మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది కాబట్టి ఓకే. దీంట్లో మీకు ఇంకా స్పెషల్ ఏంటంటే బైబ్రెంబో క్యాలిపర్స్ అనేది ఇచ్చారు. సో బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, చిన్న డిస్క్ అయినప్పటికీ. కానీ 220mm మినిమం ఇస్తే బాగుంది అనిపించింది నాకు. జూపిటర్ 125లో మనం పెట్రోల్ డిస్క్ అయితే చూస్తున్నాం కదా, అట్లాంటి డిస్క్ బ్రేక్ ఈ వెహికల్లో ఇస్తే బాగుండేది, బెటర్ బ్రేకింగ్ ఉండడానికి. కానీ డిస్క్ చిన్నది ఇచ్చినప్పటికీ బైబ్రెంబో క్యాలిపర్స్ ఇచ్చారు కాబట్టి ఓకే. దాని తర్వాత బూట్ స్పేస్ అనేది 18 లీటర్సే ఇచ్చారు బ్రో. కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేది, ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టిద్ది అనమాట. అంతకు మించి మీరు అక్కడ ఏం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. కలర్స్ అనేది 5 కలర్సే తీసుకొచ్చారు. అంత అట్రాక్టివ్గా అనిపించలేదు నాకు. కొంచెం నియో రెట్రో స్టైల్ డిజైన్ అన్నారు కదా, ఆ లుక్ని తీసుకురావడానికి అలాంటి కలర్స్ తీసుకొచ్చారేమో నాకు తెలియదు. కానీ మంచి డార్క్ వైబ్రెంట్ కలర్స్ తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ పెట్టారు బ్రో. టోటల్గా 6 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ZX ప్లస్ అని చెప్పేసి టాప్ ఎండ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా. ఎక్స్షోరూమ్, ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, ఆర్టీఓ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఆన్లైన్లో 1,12,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఎక్స్ట్రాగా యాక్సరీస్ మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే మాత్రం ఓవరాల్గా 1,20,000 రూపాయల్లో మనకి ఈ వెహికల్ అయితే లభించే అవకాశం అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఆ ప్రైస్కి మనకి ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో జూపిటర్ 125 అయితే వస్తుంది. అలాగే యాక్సెస్ 125 కూడా కొద్దిగా బూట్ స్పేస్ పెంచారు, డిజైన్ కూడా మార్చేసేసారు. ఈ వెహికల్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా చూసుకున్నా, బూట్ స్పేస్ పరంగా చూసుకున్నా సరే ఇది కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే నియో రెట్రో స్టైల్ డిజైన్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి అయితే నచ్చుతుంది. నాకైతే నచ్చింది బ్రో, ఎందుకంటే చాలా మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాని విషయానికి వస్తే రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు. ఎందుకంటే చాలామంది గ్యాస్ సిలిండర్స్, వాటర్ క్యాన్స్ అయితే అక్కడ ఫ్రంట్ పెట్టేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు స్పేస్ అయితే. ఇవి నాకు అనిపించిన కొన్ని కాన్స్ అయితే. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మీరు హీరో డెస్టినీ 125 అయితే కొనుక్కోవచ్చు. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ వెహికల్లో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. కాన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. జనరల్గా యాక్సెస్ 125, యాక్టివా 125, జూపిటర్ 125, ఫసినో 125 ఈ 4 స్కూటర్సే ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు. ఇప్పుడు ఈ లిస్ట్లోకి డెస్టినీ 125 అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మంచి కాంపిటీషన్ అయితే ఈ 4 స్కూటర్స్కి ఖచ్చితంగా ఇస్తుంది. అదేంటి బ్రో ఈ పేర్లే చెప్పారు, మరి మిగతావి వెస్పా 125, అప్రిలా స్ట్రామ్ 125, అప్రిలా SR 125, ఫైనల్గా రేజెడర్ 125 ఇవన్నీ స్కూటర్స్ కాదా అంటే ఇవి ఎక్కువ మంది పర్చేస్ చేయరనమాట. వీటికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అవి డెడికేటెడ్గా కావాలనుకొని కొనుక్కునే వాళ్ళు. కానీ జనరల్గా ఎవరైనా సరే నేను చెప్పిన యాక్సెస్, యాక్టివా, జూపిటర్, ఫసినోనే కొంటారనమాట. ఆ స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఏదైనప్పటికీ మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ ఫిజికల్గా ఆ వెహికల్ చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఒకసారి రైడ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు అక్కడ వాటర్ క్యాన్స్ వేసుకొని మీరు డైలీ యూజ్ చేసే వాళ్ళైతే ఒక వాటర్ క్యాన్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని చెక్ చేసుకోండి. అన్ని విధాలుగా మీకు ఓకే అని అనుకుంటేనే హీరో డెస్టినీ 125 అయితే పర్చేస్ చేయండి. అంతేగాని ఏమీ టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్నారనుకోండి, దాని తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే ఫేస్ చేస్తారు. అది మీరు మైండ్లో పెట్టుకొని మంచి స్కూటర్ అయితే కొనుక్కుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.